హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీకి చిన్న చిన్న టిప్స్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా ఫస్ట్ తల్లి బిడ్డ ఇద్దరి యొక్క ఆరోగ్యం బాగుంది అనే మీరు ఒక క్లారిఫైకి వచ్చేస్తే అప్పుడు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అంటే మీరు స్కానింగ్ చేసుకున్న ప్రతిసారి కూడా మీ బిడ్డ ఆరోగ్యం బాగుంది, అన్ని రకాలుగా తల్లి యొక్క ఆరోగ్యం బాగుంది, బ్లడ్ కూడా బాగుంది అనుకున్నప్పుడు మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. నార్మల్ డెలివరీకి ట్రై చేయాలంటే ఎక్సర్సైజులు ఎప్పటి నుంచి చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, సో ఈ విషయం గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే మీ బిడ్డ ఆరోగ్యం బాగుందా లేదా తెలుసుకోవాలి. సెకండ్ వన్, అసలు నార్మల్ డెలివరీ చెయ్యాలి అంటే సో ఎలా ఉంటుంది దీని యొక్క ప్రాసెస్ అనేది, సో ఏంటి అనేది నార్మల్ డెలివరీ గురించి ఒక పూర్తి అవగాహన అనేది మీకు రావాలి. దీంతోపాటు మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతారో, సెకండ్ ట్రైమిస్టర్ వస్తుందో, మీరు నార్మల్ డెలివరీకి వెళ్తారా లేకపోతే సి సెక్షన్ డెలివరీకి వెళ్తారా, ఇవి రెండు ఎట్లా వెళ్తారు అనేది సో మీరు మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోవాలి. సో మీరు నార్మల్ డెలివరీకి వెళ్తారు అంటే బిడ్డ కండిషన్, మీ కండిషన్ చూసుకోవాలి. సో మీ డాక్టర్ సజెషన్స్ తీసుకోవాలి. నార్మల్ డెలివరీకి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ట్రై చేస్తూ ఉండాలి. సి సెక్షన్ డెలివరీ అయితే ఇవన్నీ అవసరం లేదు. సో జస్ట్ వాకింగ్ చేసుకుంటాం, మీకు తీసుకున్న ఆహారం అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది అంతే. మీరు ఎలాంటి ఎక్సర్సైజ్లు ఏమో పెద్దగా చేయని అవసరం లేదు. సో మీరు నార్మల్గా ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉంటాయి. సో ఏ టైంలో సి సెక్షన్ చేయించుకోవాలనుకునేదో మీరు ఆ టైంలో సి సెక్షన్ చేయించుకోవచ్చు. సో ఇది ఒకటి తెలుసుకుంటూ ఉండాలి. సో మీకు డెలివరీ టైంలో అంటే మీ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, సో వాళ్ళు మీ డెలివరీ టైంలో దగ్గరగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. అంటే మీ హస్బెండ్, మీ అమ్మగారు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు ఎక్కువగా ఎఫెక్షన్గా చూస్తున్నారో సో వాళ్ళని మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు డెలివరీ పెయిన్స్ తీసేటప్పుడు ఖచ్చితంగా ఎవరి ఒక సపోర్ట్ అనేది ఉండాలి మనకి. సో వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటే మనం తట్టుకోలేం. ఖచ్చితంగా మనకున్న ఆ టైంలో ఖచ్చితంగా ఎవరిదో ఒక సపోర్ట్ కావాలి. సో దీని గురించి కూడా ఒకసారి మీ వాళ్ళతో చర్చించుకొని ఎవరు మీ దగ్గర ఉండాలని నిశ్చయించుకోండి. అలాగే నెక్స్ట్, మీరు ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్, అన్నిటికంటే మెయిన్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రశాంతంగా లేకపోతే బీపీ కంట్రోల్స్ ఉండవు. బీపీ కంట్రోల్స్ లేదు అంటే బేబీ ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడుతుంది, మీ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఏదైతే డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారో అది అవ్వలేరు అన్నమాట. సో బీపీ కరెక్ట్గా లేకపోతే సి సెక్షన్ డెలివరీ కూడా చేయడానికి అది అనర్హులు అనమాట ఆ టైంలో. ఎందుకంటే తల్లి బిడ్డకి ప్రమాదం ఉంటుంది బీపీ చాలా ఎక్కువగా పెరగడం వల్ల. సో బీపీ కంట్రోల్ అయితేనే సి సెక్షన్ డెలివరీ కానీ నార్మల్ డెలివరీ కానీ చేస్తారు. ముఖ్యంగా బీపీ పెరుగుతుంది బాగా అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీకి అయితే చేయడానికి లేదు. సో కాబట్టి మీరు బీపీ కంట్రోల్లో ఉంచాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. బిడ్డ ఎదుగుదల బాగుండాలన్నా కూడా మీరు ప్రశాంతంగా ఉండాలి. అలాగే వాటర్ కంటెంట్ అనేది మంచిగా తాగాలి. సో వాటర్ కంటెంట్ అనేది తీసుకుంటే మీ బాడీ హైడ్రేట్గా ఉంటుంది. సో అన్ని రకాలుగా బాగుంటుంది. మీ యొక్క పెల్విక్ మజిల్స్ అనేవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. డెలివరీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అలాగే బేబీ ఎదుగుదల కూడా బాగుంటుంది. అలాగే తీసుకునే ఆహారం కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. సో బేబీ ఎదుగుదలకి బాగుండే ఫుడ్ తీసుకోండి. సో బేబీ కండిషన్ కూడా బాగాలేనప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవ్వలేరు కాబట్టి సో బేబీ కండిషన్ బాగుండాలంటే హెల్తీ ఆహారం తీసుకుంటూ ఉండండి. సో అలాగే డెలివరీ టైంలో పెయిన్స్ అనేవి ఎలా వస్తాయి అనేది కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. సో డెలివరీ టైంలో పెయిన్స్ వచ్చినప్పుడు మనము ఎలా వాటిని ఫేస్ చేయాలి అనేది ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. అలాగే ఖచ్చితంగా మీ బరువు బాగా గెయిన్ చేసుకోకూడదు. సో ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి బిడ్డకు ఫుడ్ ఎక్కువగా అందాలనేసి మనం ఎక్కువగా తింటూ ఉంటాం. అంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచి కంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తినేసి ఓవర్ వెయిట్ అవుతాం. సో ఆ ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల కూడా మనము నార్మల్ డెలివరీకి కొంచెం కష్టం అవ్వచ్చు. అందుకని మీ వెయిట్ నార్మల్గానే ఉంచుకోండి, హెవీగా వెయిట్ కాకూడదు. సో మీరు ఎంత వెయిట్ ఉన్నారో సో దానికి డబుల్ త్రిబుల్గా వెయిట్ కాకూడదు. సో నార్మల్గానే ఉండండి. సో పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ అంటే మీరు ఎప్పుడైతే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారో లేదా డెలివరీకి ట్రై చేసి పెయిన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు కూడా మీరు నేను నార్మల్ డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవుతాను అనే ఒక మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అట్లా అయితేనే అవ్వగలుగుతాం. సో కొన్నిసార్లు పెయిన్స్ భరించలేక నా వల్ల కాదు అనే పొజిషన్స్ కూడా వస్తుంది. సో ఆ టైంలో మీరు ఈ యొక్క గట్టి దృఢ నిశ్చయం ఉండాలి, నేను అవుతాను అని కాన్ఫిడెంట్ ఉండాలి. లేదా అంటే ఇంకా బీపీ లెవెల్స్ కంట్రోల్ తప్పిపోతాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు నార్మల్ డెలివరీ గురించి తెలుసుకున్నాక నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.